హై స్టూడెంట్స్, మనకు నీట్ 2025కి సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు మనకు బీడీఎస్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ కోసం నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి. కన్వీనర్ కోటాకు సంబంధించిన బీడీఎస్ phase 1 కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అండి, బీడీఎస్ లో మనకు 1, 2, 3 రౌండ్స్ జరుగుతాయి. 4th రౌండ్ కూడా ఉంటుంది. ఈ 4 రౌండ్స్ కి కూడా వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఒకసారి మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేయగలరు, మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేయలేరు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎవరెవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ యొక్క నోటిఫికేషన్ మనం ఇక్కడ డీటెయిల్ గా చూసినట్లయితే, సో ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ ఫర్ ఎక్సర్సైజింగ్ ద వెబ్ ఆప్షన్స్, వన్ టైం వెబ్ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి అనమాట. ఇందులో మనకు అన్ని కేటగిరీస్ కి సంబంధించి ఉంటాయి. సో ఈ వెబ్ ఆప్షన్స్ షెడ్యూల్ డేట్ ఏంటి అంటే 7 PM ఆఫ్ 1st అక్టోబర్ నుంచి, అంటే మనకు ఈ వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అనమాట. మనకు డేట్ వచ్చేసి 7 PM ఆఫ్ 1st అక్టోబర్ నుంచి 2 PM ఆఫ్ 6th అక్టోబర్ వరకు ఇచ్చారు. మనకు ఆల్మోస్ట్ ఇక్కడ 6 days టైం అయితే ఇచ్చారండి. ఈ వెబ్సైట్ లో మీరు వెళ్ళేసి వెబ్ ఆప్షన్స్ అనేది ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. సో ఎవరెవరైతే వన్స్ phase 1 కౌన్సిలింగ్ జరుగుతుందో వాళ్ళకి సీట్ అనేది అలాట్ అవుతుందో వాళ్ళు ఖచ్చితంగా అలాట్మెంట్ లెటర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే ఖచ్చితంగా యూనివర్సిటీ ఫీజ్ 10,600 రూపీస్ పే చేయాలండి. ఆన్లైన్ లో పే చేసి, అంటే ఏదో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా పే చేసి వాళ్ళు అలాట్మెంట్ లెటర్ ని వాళ్ళు ఇమీడియట్ గా డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. అండ్ ద సేమ్ టైం ట్యూషన్ ఫీజ్ అనమాట. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో అయితే మనకు ఫీజు వచ్చేసి 9,000 రూపీస్. కన్వీనర్ కోటాకు సంబంధించిన ఫీజు నేను ఇక్కడ చెప్తున్నది అనమాట. కన్వీనర్ కోటాకు సంబంధించి 9,000 రూపీస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో పే చేయాలి. వేరస్ కేటగిరీ ఏ పీపుల్, అంటే ప్రైవేట్ అన్ ఎయిడెడ్ మైనారిటీ కాలేజెస్ లో అయితే 14,300 రూపీస్ పర్ యానం అనేది వీళ్ళు పే చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే, మనకు విజయవాడలో ఉండేటువంటి డెంటల్ కాలేజెస్ ని జనరల్ గా స్టేట్ వైజ్ డెంటల్ కాలేజెస్ గా కన్సిడర్ చేస్తారు. కానీ 24-25 నుంచి మనకు ఏం చేస్తున్నారంటే దాన్ని ఏయూ రీజియన్ కింద అలాట్ చేస్తున్నారు. అంటే విజయవాడలో ఉండేటువంటి డెంటల్ కాలేజెస్ ని ఏయూ రీజియన్ కింద కన్సిడర్ చేస్తారు, స్టేట్ వైజ్ గా కన్సిడర్ చేయరు. సో మామూలుగా మనకు ఏయూ రీజియన్, ఎస్వీ రీజియన్స్ అనేటువంటి 2 రీజియన్స్ ఉన్నాయి. ఈ రీజియన్స్ లో మనకు 85% ఆఫ్ ద సీట్స్ వచ్చేసి లోకల్ క్యాండిడేట్స్ ఇస్తారు, 15% ఆఫ్ ద సీట్స్ నాన్ లోకల్ కిందకి ఇస్తారు. అంటే ఏయూ రీజియన్ లో ఏయూ వాళ్ళకి 85% ఉంటుంది, రిమైనింగ్ వాళ్ళకి 15% ఉంటుంది. ఎస్వీయూ రీజియన్ వాళ్ళకి 85% ఉంటుంది, రిమైనింగ్ 15% వచ్చేసి రిమైనింగ్ పీపుల్ ఉంటుంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నాన్ లోకల్ పీపుల్ కి అయితే మనకు 15% సీట్స్ ఏయూలో కానీ ఎస్వీయూలో కానీ రెండిట్లో కూడా 15% ఆఫ్ ద సీట్స్ అలకేట్ అవుతాయి అనమాట. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారండి. ఏంటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా వైజ్ సీట్ మ్యాట్రిక్స్ ని మనకు వెబ్సైట్ లో అయితే మనకు డిస్ప్లే చేస్తారు. ఇంకా డిస్ప్లే చేయలేదు, చేస్తారు. దాని ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్ ని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు 17 డెంటల్ కాలేజెస్ ఉన్నాయండి. ఈ 17 డెంటల్ కాలేజెస్ లో కూడా వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. అన్ని 3-4 పేజెస్ కి కూడా వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు వెబ్ ఆప్షన్స్ ని చూస్ చేసి, ప్రియారిటీ ఆర్డర్ ని మీరు చూస్ చేసుకునేసి ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఏ విధమైనటువంటి, ఒకవేళ పొరపాటున ప్రియారిటీ ఆర్డర్ చేంజ్ అయిపోయింది, నాకు మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందా, నేను ఎవరికైనా మెయిల్ చేయొచ్చా, నోటిఫై చేయొచ్చా అంటే ఆ ఫర్దర్ ఏ విధమైనటువంటి వెసులుబాటు ఉండదన్నమాట. సో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడానికి మీకు ఏ విధమైనటువంటి నోటీస్ కూడా ఇవ్వరు. ఇదే అనమాట, ఓన్లీ వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ వన్ టైం వెబ్ ఆప్షన్స్ మీరు ప్రాపర్ గా ప్రియారిటీ ఆర్డర్ ని ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. వన్స్ మీకు కాలేజ్ అనేది అలాట్ అయిన తర్వాత, మీరు సీట్ అలాట్ అయిన వెంటనే మీరు 10,600 రూపీస్ యూనివర్సిటీ ఫీజ్ అనేది పే చేయాలి. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, సో ఎవరెవరికైతే phase 1 లో కానీ, phase 2 లో కానీ, phase 3 లో కానీ కౌన్సిలింగ్ లో సీట్ అనేది అలాట్ అవుతుందో వాళ్ళు వాళ్ళకి ఇచ్చినటువంటి సీట్ ప్రకారం వాళ్ళు అక్కడ రిపోర్టింగ్ అనేది చేయాలి. ఎవరైతే రిపోర్టింగ్ చేయరో వాళ్ళకు సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు ఎగ్జిట్ అనేటువంటి ఆప్షన్ phase 3 వరకు మాత్రమే ఉంటుంది. phase 3 తర్వాత ఎగ్జిట్ అనేటువంటి ఆప్షన్ అనేది ఉండదు. మీకు ఎగ్జిట్ కోసం ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇస్తారు. ఆ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ టైం పీరియడ్ లోనే మీరు ఎగ్జిట్ అయ్యి వేరే అదర్ కోర్సెస్ లో జాయిన్ అవ్వడానికి ఉంటుంది. ఒకవేళ మీరు ఆ ఫ్రీ ఎగ్జిట్ టైంలో మీరు వెళ్ళలేకపోయారు, ఎగ్జిట్ కాలేకపోయినారు, వేరే కోర్సెస్ లో జాయిన్ అవ్వకపోయినారు, అప్పుడు మీరు మళ్ళీ టర్మినేట్ చేయాలి అనుకుంటున్నారు మీ బీడీఎస్ కోర్స్ ని, అప్పుడు మీరు ఖచ్చితంగా డిస్కంటిన్యూస్ ఫీజు 1,18,000 రూపీస్ కోర్స్ డిస్కంటిన్యూయేషన్ ఫీ అనేది పే చేయాలి. ఎవరెవరు నాట్ ఎలిజిబుల్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. అంటే ఎవరికైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో వాళ్ళ నేమ్ డిస్ప్లే అవ్వదో వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఒకవేళ ఎవరైనా ఇన్ఎలిజిబుల్ కోర్స్ ని టేకప్ చేయడానికి ఇన్ఎలిజిబుల్ అనేసి యూనివర్సిటీ వాళ్ళు డిసైడ్ అయితే వాళ్ళు కూడా ఈ వెబ్ ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఫ్రీ ఎగ్జిట్ అనేది మనకు phase 3 వరకు మాత్రమే ఉంటుంది. phase 3 తర్వాత మనకు ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉండదు. మీరు వేరే కోర్సెస్ లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే మీరు phase 3 వరకు మాత్రమే ఫ్రీ ఎగ్జిట్ చేసుకోగలరు.
ఇది మనకు బీడీఎస్ సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఈ విషయాలన్నీ జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. సో మన ఛానల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. సో ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.